లోతు భార్యను జ్ఞాపకం చేసుకోమంటున్నాడు. ఎందుకు లోతు భార్యను కూడా జ్ఞాపకం చేసుకోమంటున్నాడంటే, వాస్తవంగా లోతు భార్య పేరు కూడా బైబిల్ గ్రంథంలో లేదండి. పేరు కూడా రాయబడినటువంటి ఆమె గురించి యేసుక్రీస్తు వారు యేసుక్రీస్తు కంటే కూడా కొన్ని వేల సంవత్సరాల క్రితం జరిగినటువంటి చరిత్రను దేవుడు యేసుక్రీస్తు వారు జ్ఞాపకం చేస్తున్నాడు. ఏమని? లోతు భార్యను జ్ఞాపకం చేసుకునింది. ఏమిటి జ్ఞాపకం చేసుకోవాలి? లోతు భార్య ఏం చేసింది అని అంటే, ఆది కాండంలోనికి మనం వెళ్ళినట్లయితే ఆది కాండములో ఈమె గురించి 19వ అధ్యాయంలో ఏమని రాయబడి ఉందో మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. ఆది కాండములో 19వ అధ్యాయములో అబ్రహాముతో పాటుగా నడిచినటువంటి లోతు ఈమెను వివాహం చేసుకున్నట్లుగా, ఈమె వివాహం చేసుకున్న తర్వాత అబ్రహాము నుంచి లోతు విడిపోయి యోర్దాను నది ప్రవహిస్తున్న ఒక ప్రాంతాన్ని చూసి, ఆ ప్రాంతాన్ని అబ్రహాము దగ్గర నుంచి విడిపోయి అక్కడ నివాసం ఉన్నాడు, గుడారం వేశాడు. బైబిల్ పండితులు చెప్పేటువంటి మాట ఏమిటయ్యా అంటే, లోతు భార్య అని చెప్పబడుతున్నటువంటి ఈమె లోతు అబ్రహాము నుంచి విడిపోయి అదే ప్రదేశంలో ఎక్కడైతే గుడారం వేసుకున్నాడో ఆ గుడారంలో, ఆ పట్టణంలో లేదంటే ఆ ప్రదేశానికి సంబంధించినటువంటి ఆమె ఉండవచ్చు ఈమె లోతు భార్య అని బైబిల్ పండితుల యొక్క అభిప్రాయం. ఏది ఏమైనప్పటికీ కూడా లోతు మనకు బాగా ఎరిగినటువంటి వాడు. అబ్రహాము పక్కనే తిరిగి దేవుని యందు విశ్వాసం ఉండి భయభక్తులు కలిగినటువంటి వాడు ఈ లోతు. అలాంటి లోతు, ఇదిగో లోతు భార్యను యేసుక్రీస్తు వారు జ్ఞాపకం చేసుకోండి అని చెప్పడానికి గల ప్రధాన కారణం ఏమిటయ్యా అంటే, లోతు భార్య సొదొమ గొమొర్రా పట్టణములో లోతు భార్య నివసించినప్పుడు జరిగినటువంటి ఒక పరిశీలనాత్మకమైనటువంటి ఒక సంఘటన వారి మధ్య జరిగింది. ఏమిటి ఆ పరిశీలనాత్మకమైనటువంటి సంఘటన అంటే, దేవుడు సొదొమ గొమొర్రా పట్టణముల యొక్క పాపము దేవుని చెంతకు చేరినట్లుగా, దేవుని చెంతకు చేరినటువంటి ఆ పాప భూయిష్టమైనటువంటి బ్రతుకులు మారటానికి దేవుడు అవకాశం ఇచ్చినా వారు మార్చుకోకలేక అబ్రహాముకి దేవుడు ముందే చెప్పాడు, అయ్యా నేను పలాని పట్టణాన్ని నాశనం చేయబోతున్నాను, కాబట్టి ఆ పట్టణంలో నుంచి ఇదిగో లోతు భార్య లోతు కుటుంబాన్ని నేను రక్షించాలనుకుంటున్నాను అని చెప్పి ఆ లోతు భార్యను తమ ఇరువురు కుమార్తె రక్షించడానికి దేవదూతలను పంపినప్పుడు వారు ఏం చేశారంటే తడువులాడారట. దేవదూతలు వారి నుంచి బలవంతముగా వారిని బయటకు తోడుకొని బయటకు రావడం జరిగింది. బయటకు వచ్చినటువంటి వీరు అక్కడ దేవదూతలు వారితో చెప్పినటువంటి మాట ఒకసారి చూద్దాం. 19వ అధ్యాయము 17వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుంటే 16వ వచనం కూడా చదువుదాం. ఆది కాండము 19వ అధ్యాయము 16 నుంచి. అతడు తడువు చేసెను, అప్పుడు అతని మీద యెహోవా కనికరపడుట వలన ఆ మనుషులు అతని చేతిని, అతని భార్య చేతిని, అతని ఇద్దరు కుమార్తెల చేతులను పట్టుకొని వెలుపలకు తీసుకొని వచ్చి ఆ ఊరి బయట నుంచి ఆ దూతలు వారిని వెలుపలకు తీసుకొని వచ్చిన తరువాత ఆయనని ప్రాణము దక్కించుకునేట్లు పారిపోము, నీ వెనుకకు చూడకము, ఈ మైదానంలో ఎక్కడ నిలవద్దు, నీవు నశించిపోకుండా ఆ పర్వతములకు పారిపోమని చెప్పగా చాలు. దేవుని దూతలు ఇరువురు కుమార్తెలు లోతు భార్య చేతులు పట్టుకుని తనవి చేస్తుంటే బయటకు తీసుకొని వెళ్ళిపోయారు. సొదొమ పట్టణంలో నుంచి, సొదొమ గొమొర్రా పట్టణాల నుంచి బయటకు తీసుకొని వెళ్ళి, ఇదిగో ఇక్కడి నుంచి మీరు నిలవద్దు, ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, ఇదిగో ఆ కొండకు వెళ్ళిపోండి అని చెప్పి వారిని వెళ్ళిపోమని బయటకు తీసుకొని వస్తే
వారు వెళుతూ 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 వారు చేస్తున్నటువంటి వారిలో ఉన్నటువంటి లోతు భార్య చేసినటువంటి పని ఏమిటో తెలుసా? అక్కడ దేవుని దూతలు స్పష్టంగా చెప్పారు, ఏమని? నీ వెనుకకు చూడొద్దు, ఈ మైదానంలో ఆగొద్దు, నీ ప్రాణం దక్కించుకోవడానికి ఇదిగో వెళ్ళిపో, కనబడుతున్నటువంటి ఆ కొండ దగ్గరికి వెళ్ళు అని అంటే, లోతు భార్య ఏం చేసిందండి? వెనుకకు చూచి ఉప్పు స్తంభమైపోయింది. ఆ మాట కూడా చదువుతారా? అదే అధ్యాయములో 24వ వచనం చదువుదాం, 23 నుంచి చదువుదాం. లోతు సోయరుకు వచ్చినప్పుడు ఆ దేశమున సూర్యుడు ఉదయించెను. అది యెహోవా సొదొమ మీదను గొమొర్రా మీదను యెహోవా యొద్ద నుండి గంధకమును అగ్నిని ఆకాశము నుండి కురిపించి ఆ పట్టణములను ఆ మైదానమంతటిని ఆ పట్టణములో నివసించిన వారందరినీ నేల మొలకలను నాశనము చేసెను. అయితే లోతు భార్య అతని వెనక నుండి తిరిగి చూచి ఉప్పు స్తంభమాయను. ఏం చేసిందంటే లోతు భార్య వెనుకకు తిరిగి చూసింది. వెనుకకు తిరిగి చూసి ఉప్పు స్తంభమైపోయింది. దేవుని దూతలు ముందే చెప్పారు, ఎవ్వరు కూడా వెనక తిరగొద్దు, ఈ మైదానంలో ఆగొద్దు, ప్రాణం కాపాడుకున్నటకు వెళ్ళిపోండి అని చెప్పినప్పుడు ముగ్గురు కూడా ఎదురుకు వచ్చారు. కానీ లోతు భార్య మాత్రం ఎక్కడుండిపోయిందండి? వారి వెనకాల వస్తున్నటువంటి వెనకాల ఉండి 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 ఆమె వెనక తిరిగి చూడటంతో అగ్ని గంధకాలు ఆకాశము నుండి ఆ 2 పట్టణాల మీద, సొదొమ గొమొర్రా పట్టణాల మీద పడుతూ ఉన్నప్పుడు ఆమె ఏమనుకుందో బైబిల్లో రాయబడలేదు. కానీ ఆ పట్టణాలు ఎలా కాలిపోతున్నాయని చూడాలనుకుందామో, తమ కుమార్తెలకు వివాహానికి అడిగినటువంటి వారు లోపలే ఉన్నారు, వారి బంధువులు లోపలే ఉన్నారు, వారి పశుమందరు లోపలే ఉన్నాయి, వారి గొర్రె మేకల మందరు లోపలే ఉన్నాయి, వారి గృహము లోపలే ఉంది, వారు సంపాదించిన వెండి బంగారము అన్ని వస్తువులు అక్కడే ఉన్నాయి, వారి గృహం కూడా అక్కడే ఉంది. ఈ లోతు భార్య ఎందుకు చూసిందో? ఒకవేళ ఇంట్లో ధనం ఉందేమో, వెండి ఉందేమో, బంగారం ఉందేమో, ఆభరణాలు ఉన్నాయేమో, వస్తువులు ఉన్నాయేమో, దుస్తువులు ఉన్నాయేమో, గొర్రె మేకల మందలు అన్ని అక్కడే కదండి ఉంది. ఉన్న పాటున దేవుని దూతలు వారి చేతులు పట్టుకుని బయటకు తీసుకొని వచ్చేసారు. ఉన్న పాటున బయటకు తీసుకొని వచ్చారు. కానీ లోతు భార్య, లోతు కుటుంబం అందరూ బయటకు మాత్రమే వచ్చారు. కానీ ఈమె మనసంతా కూడా ఎక్కడుందో తెలుసా? సొదొమలోనే ఉంది. సొదొమ గొమొర్రా పట్టణాల మీదే ఉంది. ఆ పట్టణాలలోనే మనసుంది. అందుకనే ఆమె వెనుకకు తిరిగి చూచుట ద్వారా ఆమె అక్కడికి ఏమైపోయిందండి? ఉప్పు స్తంభం అయిపోయింది. లోతు భార్య ఉప్పు స్తంభం అవ్వటానికి గల ప్రధాన కారణం ఏమిటంటే చాలా కారణాలు ఉన్నాయి. ఒకటి అవిధేయత. రెండవది ఆమెలో ఉన్నటువంటిది లోకాశలు, ఓన్లీ హార్ట్. ఆమెలో ఉన్నటువంటి లోకపు మనస్సు. నిజంగా ఉన్న పాటున ఆమె లాక్కొని వస్తే అక్కడే ఉంది బంగారం ఉంది, అక్కడే వెండి ఉంది, అక్కడే పశువులు ఉన్నాయి, వారిని మేపేటువంటి వారు ఉన్నారు, బంధువులు ఉన్నారు, ఆమె తమ కుమార్తెలకు అవ్వబోయేటువంటి పెళ్లి వివాహం కాబోయేటువంటి వరులు అక్కడే ఉన్నారు, తన గృహం అక్కడే ఉంది, విలువైనటువంటి వస్తువులు అక్కడే ఉన్నాయి. ఇన్ని వదిలిపెట్టి రావాలంటే నిజంగా ఎవరికైనా మనసు ఒప్పుదో చెప్పండి? మన ఊరు బయలుదేరాలనుకోండి, రేపు ప్రయాణం అంటే ఎప్పుడు బయలుదేరతాం? ఈ రోజు నుంచే. మనము ఒక ఊరు ప్రయాణం చేయాలి అని అంటే ఎంతో సిద్ధపాటు మనం పడతాం. అలాంటిది ఉన్న పాటున లోతును కుటుంబాన్ని దేవదూతలు పట్టుకుని తీసుకొని వస్తుంటే అసలు లోతు భార్య ప్రాణం ఒప్పుకుంటుంది అంటారా? ఒప్పుకోవాలా. కానీ లోతు ఇరువురు కుమార్తెలు బయటకు వచ్చారు. కానీ లోతు భార్య మాత్రం ఇదిగో
ఆమె కాళ్ళు ముందుకు నడుస్తున్నాయి కానీ మనసు ఎక్కడుంది? సొదొమ గొమొర్రా పట్టణాల మీదే ఉంది. సంపాదన కావచ్చు, వస్తువాహనాలు కావచ్చు, బంధుప్రీతి కావచ్చు, గొర్రె మేకల మందలు కావచ్చు, సంపద కావచ్చు, తమ గృహం కావచ్చు, ఆమెను ధరించేవి కావచ్చు, డబ్బు కావచ్చు, ఏవైనా సరే ఒక్కసారి దేవుడు పిలిచిన తర్వాత చెప్పినటువంటి మాటకు ఆమె లోబడకపోతే అది దేని కిందకు వస్తుందో తెలుసా? అవిధేయత మీదకి వస్తుంది. అందుకని అక్కడ రాయబడిన మాట ఏమిటంటే, అవిధేయులైనటువంటి వారి మీదకి అగ్ని గంధకాలు ఏమొచ్చినాయి అండి? వారి మీదకు కురిసిని. వారి మీదకి అగ్ని గంధకాలు ఆకాశం నుండి ఆ పట్టణముల మీదకి కురిస్తే ఆ పట్టణం అంతా కూడా నేల మొలకలు లేకుండా సర్వనాశనం అయిపోయింది. అమ్మా, దేవుడు వారికి చెప్పలేదా? ఒకటి, దేవుడు ఆయన నమ్ముకున్నటువంటి వారిని ఎప్పుడు కూడా ప్రతి కష్టకాలంలో కూడా ఆయన ఏం చేసేవాడు వాడు తెలుసా? నడిపించేటువంటి వాడు. అయ్యో పలానా వాళ్ళు కష్టంలో ఉన్నారే అని ఊరుకొని వదిలిపెట్టేటువంటి వాడు కాదు. ప్రమాదాన్ని చూచి ఊరుకునేటువంటి వాడు కాదు. అబ్రహాము చేత, దేవదూతల చేత ఆయన చెప్పి పంపించాడు. ఇదిగో ప్రమాదాన్ని నుంచి తప్పించుకునడానికి మార్గాన్ని ఆయన చూపించాడు. ఎల్లప్పుడూ ఆయన మీద ఆశ పెట్టుకున్నటువంటి వారిని, ఆయన నమ్ముకున్నటువంటి వారిని ఎప్పుడు కూడా నడిపించేటువంటి వాడు. చేతులు పట్టుకొని ఆయన నడిపిస్తున్నప్పటికీ కూడా లోతు భార్య మనసంతా కూడా ఎక్కడుందండి? అదిగో సొదొమ గొమొర్రా పట్టణాల మీదే ఉంది. అందును బట్టి ఆమె ఉప్పు స్తంభముగా మారిపోయింది. ఆమె ఆశంతా కూడా లోపలే ఉంది. అవిశ్వాసం, ఆమెలో ఉన్నటువంటి అవిశ్వాసం. నిజంగా విశ్వాసం అయితే దేవుని మాటకు కట్టుబడి ముందుకు కొనసాగేది. ఆమెలో ఉన్నటువంటి వెనకడుగు వేసేటువంటి స్వభావం ఆమెలో ఉంది. ఆమె మనసంతా కూడా అక్కడే ఉంది. కాళ్ళు ముందుకు కదులుతున్నాయి కానీ ఆమె మనసంతా అక్కడే ఉండకపోవటం వల్ల ఆమె మనసంతా దానిలోనే, ఆ ప్రపంచంలోనే, ఆ సంపదలోనే, ఆ దుస్తుల్లోనే, ఆ గొర్రె మేకల మందలోనే, ఆ బంధువుల మధ్య ఉండటాన్ని బట్టి ఆమె దానిలో నుంచి బయటకు రాలేకపోయింది. ఆ మనస్సు ఆమె అక్కడే ఉండి ఆ వెనుతిరిగి చూడటం వలన ఆమె ఏమైందో తెలుసా? ఉప్పు స్తంభముగా మారిపోయింది. అందుకని ఆయన అంటున్నాడు, ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఈ లోక స్నేహం దేవునికి ఏమిటండి? వైరం. మనం లోకంతో స్నేహం చేస్తే అది దేవునికి వైరమైనటువంటిది. అందుకనే దేవుడు ఒక మాట చెప్పాడు అని అంటే ఆ మాట ఖచ్చితంగా మనము ఆచరించాలి. మన దేవుని చేత నడిపింపబడేటువంటి వాళ్ళు, రక్షణ పొందేటువంటి వాళ్ళు చేయవలసినటువంటి పని ఏమిటంటే మన దృష్టి దేని మీద ఉండాలి? దేవుడు చెప్పాడు ముందుకు కొనసాగమని చెబితే మనం వెనకకు పరిగెట్టకూడదు. మన పరుగంతా కూడా, క్రైస్తవ విశ్వాస జీవితం అంతా కూడా యేసు వైపు చూసి మన ఎదుట ఉన్నటువంటి పరుగు పందెంలో ముందుగా వెనకండి పరిగెత్తేది. ముందుకు పరిగెత్తాలి. వెనక్కి పరిగెడితే ఎవడైనా గిఫ్ట్ ఇస్తాడా? బహుమతి ఇస్తాడా? పరుగు పందెం ఎదురు పెట్టుకొని వెనకకు పరిగెడితే ఎట్టి ప్రయోజనం లేదు. ఆ ప్రజలను నిజంగా వాస్తవంగా లోతు కూడా తమకు కాబోయేటువంటి అల్లుళ్ళ దగ్గరికి వెళ్ళి, అయ్యా దేవుడు ఇగో దీన్ని నాశనం చేయబోతున్నాడంట, ఇది పట్టణాలను నాశనం చేయబోతున్నాడంట, దయచేసి బయటికి వెళదాం, రండి, నాతో పాటు రండి అని చెప్పి ఖచ్చితంగా అడిగాడు. అడిగితే వాళ్ళు ఏం చేశారో తెలుసా? ఎగతాళి చేసేటువంటి వాడుగా ఉన్నాడు అని వారిని నమ్మలేదు. లోతుని వారు కాబోయే అల్లుళ్ళు నమ్మలేదు. ఆ పట్టణస్థులు నమ్మలేదు. ఆ పట్టణస్థులు నమ్మకపోవటను బట్టి ఎందుకు దేవుడు సొదొమ గొమొర్రా పట్టణముని నాశనం చేశాడు, ఆ ప్రజలు నాశనం చేశాడో తెలుసా? ఒకసారి చూస్తారా? జఫన్య గ్రంథము 1వ అధ్యాయము 12వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, జఫన్య గ్రంథము చూడండి. జఫన్య గ్రంథము 1వ అధ్యాయము 12వ వచనం చూద్దాం. 1:12 వచనం మనం చదువుకుంటే అక్కడ ఒక మంచి మాట రాయబడి ఉన్నది. జఫన్య గ్రంథము 1వ అధ్యాయము 12వ వచనము, అందుకు యెహోవా దూత, సైన్యములకు అధిపతియగు యెహోవా 70 సంవత్సరం నుంచి నువ్వు యెరూషలేమును క్షమించండి. జఫన్య గ్రంథము
జెఫన్యా గ్రంథము 1వ అధ్యాయము 12వ వచనము. ఆ కాలమున నేను దీపములు పట్టుకొని యెరూషలేమును పరిశోధింతును, మడ్డి మీద నిలిచిన ద్రాక్షారసము వంటి వారై యెహోవా మేలైనను కీడైనను చేయువాడు కాడని మనస్సులో అనుకుని వారిని శిక్షింతును. దేవుడు ఎవరిని శిక్షిస్తాడంటండి? దేవుడు ఎవరిని శిక్షిస్తాడంట? ఆయన దీపం పట్టుకొని యెరూషలేములో చూస్తున్నాడంట. ఆయన దీపం పట్టుకొని భూమి మీద తొంగి చూస్తున్నాడంట. ఎవరైనా సరే నన్ను విశ్వసిస్తారేమో, వివేకము కలిగి దేవుని వెతుకువారు కలవేమో అని ఆయన ఆకాశం నుండి చూస్తూ ఉంటే, ఈ భూమి మీద బ్రతుకుతున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు అనుకుంటున్నారంట దేవుడు ఎవరిని శిక్షిస్తాడో. వారు ఏమనుకుంటున్నారంట? 12వ వచనము, మడ్డి మీద నిలిచిన ద్రాక్షారసము వంటి వారై. అమ్మ, మట్టి మీద నీళ్లు పోసామనుకోండి, మట్టి మీద ద్రాక్షారసం పోసామనుకోండి, నిలిచి ఉంటుందా ఇంగిపోద్దా? నిలిచి ఉంటుందా ఇంగిపోయిద్దమ్మా? ఇంగిపోయింది. మనుషులు కూడా భూమి మీద నిలబడితే భూమి మీద నుంచి ఇంగిపోయేటువంటి వాళ్ళే. భూమి మీద ఎప్పుడు స్థిర నివాసం చేసేటువంటి వాళ్ళు కాదు. వాళ్ళు భూమి లోపలికి వెళ్ళేటువంటి వారు, వారు మరణించి వెళ్ళిపోయేటువంటి వారు. అందుకని మడ్డి మీద నిలిచినటువంటి ద్రాక్షారసము, మడ్డి మీద పోయబడినటువంటి ద్రాక్షారసము వంటి వారై. నిజంగా మట్టి మీద నీళ్లు పోసినా ఏది పోసినా గాని అక్కడ నిలవదు. ఏమైపోద్ది? లోపలికి ఇంకిపోద్ది. ఈ భూమి మీద ఉన్నటువంటి మనుషులందరూ కూడా మట్టి మీద నిలిచేవాళ్ళ, మట్టి లోపలికి వెళ్ళేవాళ్ళ? మట్టి లోపలికి వెళ్ళేటువంటి వారు. అందుకనే ఆ మాట అంటున్నాడు చూడండి, మడ్డి మీద నిలిచిన ద్రాక్షారసము వంటి వారై. వాళ్ళు ఏమనుకుంటారంట? యెహోవా మేలు చేసేవాడు కాదు, యెహోవా కీడు చేసేవాడు కాదు. అలాంటి వాళ్ళని దేవుడు ఏం చేస్తాడంట తెలుసా? శిక్షిస్తాడంట. అసలు దేవుని గురించిన ఆలోచన వారికి లేదు సరైనటువంటి మడ్డి మీద, ఈ భూమి మీద నిలిచినటువంటి వారై వాళ్ళు ఎలాగో లోపలికి వెళ్ళిపోతారు, ఎలాగో మరణిస్తారు, ఎలాగో భూమిలో కలిసిపోతారు. మన్ను అయినది వెనకటి వలె మరలా మన్నుకు చేరిపోతుంది. కానీ వారు అనుకుంటారట దేవుడు మనకు మేలు చేసేవాడు కాదు, కీడి చేసేవాడు కాదు అని అనుకుంటారు. అలాంటి వారిని దేవుడు ఏం చేస్తాడు తెలుసా? శిక్షిస్తాడంట. ఇంకో మంచి మాట ఉంది. పేతురు రాసినటువంటి 2వ పత్రిక చూడండి. పేతురు రాసినటువంటి 2వ పత్రిక, పేతురు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము 6 నుంచి 8 వరకు ఉన్నటువంటి మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటే, మరియు ఆయన సొదొమ గొమొర్రాలను పట్టణములను భస్మము చేసి ముందుకు భక్తిహీనులకు వారికి వాటిని దృష్టాంతములకు ఉంచుటకై వాటిని నాశనము విధించి దుర్మార్గుల కామ వికారయుక్తమైన నడవడి చేత బహు బాధపడిన నీతిమంతుడైన లోతును తప్పించను. చాలండి. ఆయన ఏం చేస్తున్నాడు తెలుసా? సొదొమ గొమొర్రా పట్టణములను భస్మము చేసి ముందుకు భక్తిహీనులు ఉంటారు చూసారా, దేవుని నమ్మనటువంటి వారు, అవిధేయులైనటువంటి వారు ఉంటారు చూసారా, వారు భక్తిహీనులకు వారికి దృష్టాంతములు ఉంచుటకై వాటిని నాశనములకు విధించి దుర్మార్గుల కామ వికారయుక్తమైన నడవడి చేత బహు బాధపడిన నీతిమంతుడైనటువంటి లోతును తప్పించెను. వారి మధ్య కాపురం ఉంటున్నాడు కానీ ఆ సొదొమ గొమొర్రా పట్టణ ప్రజల యొక్క స్థితిగతులను ఎరిగినటువంటి వాడు ప్రతిదినం తన మనసును నొప్పించుకుంటున్నాడంట. ఎంత పాపభూయిష్టమైనటువంటి లోకంలో బ్రతుకుతూ ఉన్నారో అలాంటి లోకములో నుంచి దేవుడు ఏం చేశాడు తెలుసా? వారిని బయటకు తీసుకొని వచ్చాడు. భక్తిహీనులైనటువంటి వారికి ఇది దృష్టాంతం. ఒరే, భక్తి లేకపోతే, దేవుని మీద విశ్వాసం లేకపోతే, అవిశ్వాసిగా ఉంటే, వెనకడుగు వేస్తే, లోకాన్ని ప్రేమిస్తే ఇదిగో ఇలాగ నాశనం అయిపోతారు సొదొమ గొమొర్రా పట్టణాలని దేవుడు సొదొమ గొమొర్రా పట్టణాలను శిక్షించడానికి గల ప్రధాన కారణం అది. ఇప్పుడున్నటువంటి భక్తిహీనులు ఎవరైతే ఉన్నారో వారికి దృష్టాంతము, వారికి ఒక ఆలోచన రావాలి. అయ్యో, మేము భక్తిహీనులుగా ఉంటే దేవుడు మా మీద కూడా ఇలాంటి శిక్ష రప్పించబోతున్నాడేమో అని వారు ఎరగటానికి
ఇదిగో ఈ యొక్క దృష్టాంతముగా మన కొరకు రాయబడింది. అలాగే కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 4వ వచనాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకుంటే, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 4వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే చూడండి అక్కడ, మరియు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 2:4 మీ విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారము చేసుకొనక దేవుని శక్తిని ఆధారము చేసుకొని ఉండవలెనను. నేను మాట్లాడినను, సువార్త ప్రకటించినను, జ్ఞానయుక్తమైన తీయని మాటలను వినియోగింపక పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు కనబడుచు దృష్టాంతములను వినియోగించి తిని. ఇక్కడ రాయబడిన మాట ఏమిటంటే, మన స్వంత బుద్ధిని ఆధారం చేసుకొనక దేవుని శక్తిని, దేవుని ఆత్మను మనం ఆధారం చేసుకొని నడవాలి. అక్కడ వాస్తవానికి లోతు కుటుంబాన్ని నడిపించినటువంటి దేవుని దూతలు, వారి చేత నడిపింపబడినటువంటి కుటుంబం, వారు ఏమైపోయారో తెలుసా? వెనకకు మయ్యుటను బట్టి దేవుని ఆత్మను కూడా ఆమె తిరస్కరించి, ఇదిగో ఆమె వెనకడుగు వేయటం వలన, వెనకకు చూడటం వలన ఆమె ఏమైపోయిందో తెలుసా? ఉప్పు స్తంభం అయిపోయింది. నేను ఈ ప్రసంగానికి ఒక టైటిల్ ఇవ్వాలనుకుంటున్నాను. అదేమిటో తెలుసా? లోకాశలలో లోతు భార్య. లోకంలో లోతు భార్య విన్న చెవులతో విందు, కానీ మనసుతో మాత్రం ఆమె ఆచరించాల. ఆమె మనసంతా కూడా లోకంలో ఉంది, ఆమె మనసంతా కూడా ఉన్న చోటనే ఉంది కానీ దేవుని నడిపింపులు ఆమె కొనసాగలేకపోయింది. దేవుని యొక్క నడిపింపులు ఆమె చివరి వరకు ఉండుకోలేకపోయింది. యేసుక్రీస్తు వారు చెబుతున్న మాట ఏమిటో తెలుసా? ఆ చివరి మాట, ఆమె ఎందుకు ఉప్పు స్తంభం అవ్వటానికి గల ప్రధాన కారణం కూడా అక్కడ రాయబడి ఉన్నది. బైబిల్లో ఎక్కడ చెప్పబడలేదు, కానీ యేసుక్రీస్తు వారు చెప్పారు. ఎందుకు లోతు భార్య ఉప్పు స్తంభంగా మారింది అంటే, నేను పట్టణంలో నుంచి బయటకు వచ్చేసాను, సొదొమ గొమొర్రా పట్టణం నుంచి బయటకు వచ్చేసాను, ఇక నేను రక్షించబడ్డాను కదా అనుకుందంటే. నేను సొదొమ గొమొర్రా పట్టణాల నుంచి నేను బయటకు వచ్చేసాను, ఇక నేను రక్షింపబడ్డాను కదా అనుకున్నటువంటి ఆమె వెనుకకు తిరిగి చూసింది. దేవుని ఆజ్ఞ మాత్రం ఆమె మర్చిపోయింది. దేవదూతలు చెప్పిన మాటలు మర్చిపోయింది. మీరు వెనకకు తిరిగి చూడొద్దు, ఈ మైదానంలో మీరు నిలవద్దు అని చెప్పిన మాట. మనం కూడా చూడండి, ఆమె పట్టణం నుంచి బయటకు వచ్చి రక్షింపబడింది కదా అని అనుకుని వెనుకకు తిరిగింది. మనం కూడా క్రైస్తవులైనటువంటి మనం కూడా దేవునిలో రక్షింపబడినటువంటి మనము ఎక్కడి వరకు ఉండాలో తెలుసా? మన పోకడ వరకు, యేసయ్య రాకడ వరకు మన సాక్ష్యాన్ని మనము కాపాడుకోవాలి. మనము రక్షింపబడ్డాం కదండి, మేము పరలోకానికి వెళ్ళిపోతాం అనడానికి అవకాశం లేదు. ఆమె ఆ పట్టణంలో నుంచి బయటకు వచ్చింది, కానీ ఆమె ప్రాణాన్ని ఏమైపోయిందండి? పోగొట్టుకుంది. మనం కూడా రక్షణ పొందాం, బాప్తిసం తీసుకున్నాం, మారు మనసు పొందాం కదండి, మేము పరలోక రాజ్యానికి వెళ్ళిపోతామని అనుకుంటే పొరపాటే. ఆయన రాకడ వరకు మన సాక్ష్యాన్ని, మన రక్షణను మనం ఏం చేయాలో తెలుసా? కాపాడుకోవాలి. అందుకనే ఆమె ఉప్పు స్తంభంగా ఉంచడానికి గల ప్రధాన కారణం ఏమిటంటే, ఒకడు ప్రాణము కాపాడుకున్నాను కదా అని అనుకుంటే దాన్ని ఏం చేస్తారంట? పోగొట్టుకుంటారంట. దేవునిలో ఒకవేళ పోగొట్టుకుంటే అది నిత్య జీవము కూడా వారికి దయచేయబడుతుందని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. దేవుడు ఆమె ఆశ అంతా కూడా, ఆమె మనసంతా కూడా ఎక్కడుందో తెలుసా? భూమి మీద ఉన్నటువంటి వాటి మీదే ఉంది. ఆయన అంటున్నాడు, ఒక మంచి మాట చెబుతున్నాడు. చూస్తారా? కొలసీలకు రాసినటువంటి పత్రిక, మాట చదువుకొని ముగించుకున్నాం. కొలసీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 2వ వచనం. కొలసీలకు రాసినటువంటి పత్రిక పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైనటువంటి వాటి మీద మనసు ఎక్కడ పెట్టాలంటండి? అమ్మా ఏమున్నాయమ్మా పైన? అటుక మీద, ఇంటి మీద, ఎండు బిందులు విలువైనటువంటి వాటి పైన పెడతాను చూసారా? తోమి సంవత్సరానికి ఒకసారి. ఆటి మీద కాదు,
పరసంబంధమైనటువంటి వాటి మీద మన మనసు ఉండాలంట. పరసంబంధమైనటువంటి వాటి మీద ఉండాలి. మళ్ళీ ఒకసారి చదవండి ఆ మాటలు ఎంత బాగున్నాయో. పైనున్న వాటి మీదనే గాని భూ సంబంధమైనటువంటి వాటి మీద మనసు పెట్టొద్దు. ఎలాగనగా చాలండి. ఇప్పుడు దేవుని యొక్క వాక్యం ఎక్కడి నుంచి వచ్చిందండి? పర సంబంధమైనటువంటిది, దైవ సంబంధమైనటువంటిది, రక్షణ సంబంధమైనటువంటిది. దాన్ని విడిచిపెట్టి లోతు భార్య ఎక్కడ చూస్తుంది? డబ్బాల్లో వంటగదిలో దాచుకున్నటువంటి డబ్బులో, వెండో, బంగారమో, వస్త్రాలు, తమ కుమార్తెలకు కాబోయే అల్లుళ్ళు, బంధువులు, స్నేహితులు, రక్త సంబంధికులు, దాని గొర్రె మేకల మందులు, గృహం అంతా ఎక్కడుంది చెప్పండి? అక్కడే ఉండిపోయింది. ఆమె మనసంతా కూడా పైన మాట మీద ఉందా, లేకపోతే భూమి మీద సంబంధమైన ఉన్నదా? భూ సంబంధమైనటువంటి వాటి మీద ఉండుటను బట్టి. కానీ అదే అధ్యాయంలో మరొక మాట చదువుతున్నాడు చూడండి. అదే కొలసీలకు రాసిన పత్రికలోనే 3వ అధ్యాయం 2వ వచనం చదువుకున్నాం. ఇప్పుడు 5వ 6వ వచనం చదవండి ఒకసారి. కొలసీలకు రాసినటువంటి పత్రికలోనే 2వ అధ్యాయము 3వ అధ్యాయము 5, 6. కావున భూమి మీదున్న మీ అవయవములను అనగా జారత్వము, అపవిత్రత, కామాతురత, దురాశ, విగ్రహారాధనైనటువంటి ధనాపేక్షలు చంపువేయుడి. వాటి వలన దేవుని ఉగ్రత అవిధేయుల మీదకి వచ్చును. పూర్వము వారి మధ్య జీవించినప్పుడు మీరును వీటిని అనుసరించి నడుచుకుని, ఇప్పుడైతే మీరు కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దోషణ, మీ నోట బూతులు అను వీటన్నిటినీ విసర్జించుడి. అక్కడ చాలా రాయబడి ఉన్నది. అల్టిమేట్ గా వాట్ ఈస్ గాడ్ సేస్, దేవుడి యొక్క మాట ఏమిటంటే మన మనసు ఎక్కడ ఉండాలో తెలుసా? పర సంబంధమైనటువంటి వాటి మీద ఉండాలి తప్ప భూ సంబంధమైనటువంటి వాటి మీద ఉండకూడదు. లోతు భార్యను, అందుకని యేసు ప్రభువు ఒక చక్కటి మాట అంటున్నాడు, లోతు భార్యను జ్ఞాపకము చేసుకునడి. ఒకవేళ దేవుడు అవకాశం ఇస్తే వెళ్ళి తెచ్చుకుందాం కదా అని అనుకుందేమో, తన డబ్బు తెచ్చుకుందాం అనుకుందేమో, బంగారం తెచ్చుకుందాం అనుకుందేమో, వెండి తెచ్చుకుందాం అనుకుందేమో, తమకు కలిగినటువంటి వాటన్నిటిని కూడా అక్కడే విడిచిపెట్టేసింది. హుటాహుటిన దేవదూతలు పట్టుకొని తీసుకొని వస్తే ఆ మనసంతా కూడా అక్కడే ఉండటని బట్టి ఆమె వెనుకకు తిరిగి చూసింది. ప్రాణమును కాపాడుకున్నాను కదా అనుకుంది, కానీ ఆమె ఏం చేసింది తెలుసా? ఆ ప్రాణాన్ని ఏం చేసింది? పోగొట్టుకుంది. అదే అంటున్నాడు, తన ప్రాణము కాపాడుకున్నాను అనుకున్నవాడు తన ప్రాణాన్ని ఏం చేస్తాడంట? పోగొట్టుకుంటాడట. లోతు భార్య కూడా దేవుని మాటకు అవిధేయత చూపుటను బట్టి, దేవుని మీద అవిశ్వాసంతో ఉంది కాబట్టి, దేవుని నమ్మకపోవటను బట్టి, ఆమె లోకాశలో బ్రతుకుటను బట్టి, ఆమెకి వెనకడుగు అనేటువంటి మనస్సు కలిగి ఉండటను బట్టి ఆమె ఉప్పు స్తంభంలాగా మారిపోయింది. ఆమె లోకాశలలో లోతు భార్య లాగానే ఉండిపోయింది. లోకములో లోతు భార్యలాగా మిగిలిపోయింది. ఈరోజు విశ్వాసులైనటువంటి క్రైస్తవ జనానికి, దేవుని ఎరిగినటువంటి మనకు ఒక అద్భుతమైనటువంటి పాఠం ఏంటో తెలుసా? మనం రక్షింపబడిన నాటి నుంచి దేవునిలో ముందుకే తప్ప వెనుకకు తిరిగి చూడకూడదు. అలాంటి విశ్వాసము, అలాంటి గొప్ప భక్తి కలిగి మనము దేవుని మీద ఆధారపడి లోకములో ఉన్న వాటి మీద మనసు ఉంచగా దేవుని వైపు చూస్తూ ముందుకు కొనసాగాలని ప్రభు పేరట మనం చేస్తున్న మాటలు ముగిస్తూ ఉన్నాను. కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ నమ్మకమైనటువంటి తండ్రి, నీ వందనాలు, కృతజ్ఞతాస్తుతులయ్యా. ఇప్పటి వరకు నీ మాటల ద్వారా ప్రభువా, ఇదిగో లోకములో లోతు భార్య నిజమే తన ప్రాణము కాపాడుకున్నాను కదా అనుకొని ఇదిగో వెనుకకు తిరిగి చూసింది. ఆ పట్టణము ఎలాగ నాశనం అవుతుందో, తమ బంధువులు అక్కడే ఉన్నారు, వెండి బంగారములు అక్కడే ఉన్నాయి, పశువులు అక్కడే ఉన్నాయి, గృహం అక్కడే ఉంది, తమకు కాబోయే అల్లుళ్ళు అక్కడే ఉన్నారు, తమ సంపద అంతా అక్కడే ఉంది, విలువైనటువంటివన్నీ అక్కడే ఉన్నాయి. తన ప్రాణాన్ని కాపాడుకున్నాను కదా అనుకుంది, కానీ తన ప్రాణాన్ని పోగొట్టుకుందయ్యా. ఈనాడు చాలా మంది మీ మాటను నిర్లక్ష్యం చేసి, సన్నిధి నిర్లక్ష్యం చేసి, మీ వాక్కును నిర్లక్ష్యం చేసి, మేము రక్షింపబడ్డాం కదా అని అనుకుంటే అది పొరపాటని.
లోకములో ఉన్న వాటిని ప్రేమించక, లోకముతో దేవుని లోక స్నేహము దేవునికి వైరమని ఎరిగి, ఇదిగో ప్రభు నీ మాటకు మేము విధేయత చూపించి, నీ మాటకు లోబడి, నీ మాట మీద విశ్వాసం ఉంచి, నిన్ను గౌరవించి, నిన్ను ప్రేమించి, నిన్ను ఆరాధించే బిడ్డలుగా ఉండటకు సహాయం దయచేయమని, నిన్న వాక్యాన్ని నీరుగట్టి ఫలించమని యేసు క్రీస్తు నామం పేరట అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.